సామలకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవల నాణ్యతను పరిశీలించినటువంటి DCHS డాక్టర్ స్వప్న. కాకినాడ జిల్లా సామలకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు అందుతున్న సేవల నాణ్యతపై పరిశీలనకు గాను జిల్లా కమ్యూనిటీ హెల్త్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న సామలకోట CHకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, పరిశుభ్రత, హైజీనిక్, రోగులకు అందుతున్న చికిత్సలు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలు ఏర్పాటు, కొరత, సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి యొక్క ప్రయోజనాలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల పరిస్థితి, సిబ్బంది కొరత, ప్రతిరోజు ఆసుపత్రికి వస్తున్నటువంటి రోగుల సంఖ్య, ఆసుపత్రిలో రోగులకు ఏర్పాటు చేసిన పడకల పరిస్థితి, వాటి పరిశుభ్రత తదితర అంశాలపై DCHS డాక్టర్ స్వప్న, డాక్టర్ రాములు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సేవలపై CHC వైద్య అధికారి డాక్టర్ కార్తిక్ను ప్రశ్నించి వివరాలను తెలుసుకున్నారు. బయట కూడా సర్వీసెస్ స్కోప్ ఆఫ్ సర్వీసెస్ లైటింగ్ ఫస్ట్ మాట్లాడి మరి మీకు టైం వేస్ట్ కదా, పేషెంట్స్ ఎలా వెయిట్ చేస్తుంటారు. గుడ్ మార్నింగ్ ఇదంతా ఓల్డ్ స్టాఫ్ NBSU అదే అందరు బాగున్నారు. ల్యాబ్ రూమ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను డాక్టర్ స్వప్న అండ్ డాక్టర్ రామ్ గారు మన CHC సామల్కోట్లో స్టేట్ ఎన్క్వైరీ అసెస్మెంట్ చేయడానికి వచ్చామండి. ఇది ఏంటంటే క్వాలిటీ అసెస్మెంట్స్, క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా హాస్పిటల్లో అని చెక్ చేయడానికి వచ్చాము. సో ఇందులో మనకి మంచిగా పర్సంటేజ్ అవి వస్తే మనకి ఎక్స్టర్నల్ అసెస్మెంట్ కూడా వెళ్తుంది. అలా వెళ్తే ఏంటంటే అన్నీ మనం చేసే అన్నీ కూడా అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, పేషెంట్ కేర్, క్లెన్లీనెస్, హైజీన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా చేస్తున్నామా లేదా అనేది మనము చూస్తాము ఈ అసెస్మెంట్ ద్వారా. దీని ద్వారా ఏంటంటే బెటర్ సర్వీసెస్ ఇస్తాము అండ్ హాస్పిటల్కి కూడా మంచి పేరు వస్తుంది. అలాగే ఈ అమౌంట్స్ కూడా ఇస్తారనమాట. దీంట్లో క్వాలిఫై అవుతే పర్ బెడ్కి 10,000 అలా ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇంకా హాస్పిటల్ డెవలప్మెంట్ కూడా ఇంకా బాగా జరుగుతుంది.
మేడం గారు ఇప్పుడు ఫిర్యాదు మేరకు వచ్చారా మామూలుగా జనరల్ చెకప్లో పరిశీలనలో భాగంగా రావడం జరిగిందండి? లేదండి, ఇది ఏంటంటే మనకి స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. స్టేట్ అసెస్మెంట్ ఇది. సో గవర్నమెంట్ వాళ్ళు పంపించారు ఈ హాస్పిటల్స్ని చెక్ చేసేసి వీళ్ళ స్టాండర్డ్ ఎంతవరకు ఉందో అసెస్ చేయమని పంపించారు.